నమస్తే అండి. ఈ రకమైన మిరప మొక్కను మీరు పెంచుతున్నారండి. వీటిని గార్డెన్లో పెంచడం జరిగింది. పసుపు పచ్చని కాయలు పండ్లను చూడడానికి అందముగా ఉంటాయి. మొక్క మొత్తం ఈసారి విరివిగా కాశాయి. బొటానికల్ నేమ్ క్యాప్సికమ్ ఫ్రూట్ సెన్స్ అని సోలనేసి కుటుంబానికి చెందినవి. వీటిలో కొన్ని రకాలు ఉంటాయి. ఇందులో పోషక విలువలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, విటమిన్లు మరియు పీచు పదార్థాలు కలిగి ఉంటాయి. ఆంగ్లంలో మరొక పేరుతో టబాస్కో పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎటువంటి నేలలోనైనా తేమ తక్కువగా ఉన్న ప్రదేశంలో బాగా పెరుగుతాయి. విత్తనాలు నాటిన 2 లేక 4 వారాలలో మొలకెత్తుతాయి. మొక్కలను ఎండపడే ప్రదేశంలో బాగా నీరు పోసి నాటితే చక్కగా పెరుగుతాయి. మొక్కలకు భాస్వరం మరియు పొటాషు యొక్క అధిక నిష్పత్తితో ఎరువులు వేయడం చాలా మంచిది. అలాగే పూత పట్టే సమయంలో వారానికి 3 సార్లు నీరు పెడితే బాగుంటాయి. ఇవి చాలా తక్కువ కీటకాలలో ఈ మిరప ఒకటి. ఇతర దేశాలలో పాలప వంటి మసాలా దినుసుల తయారీకు పండ్లు విస్తృతంగా ఉపయోగించబడతాయి. అలాగే ఈ ఆకులను ఆకుకూరగా కూడా తింటారు. ముఖ్యంగా సూప్ డిష్ టినోలాలో ఉపయోగిస్తారు.